హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుమారమ్మ కిచెన్. ఈ వీడియోలో నేను మాగాయ నిల్వ పచ్చడి ఎంత ఈజీగా టేస్టీగా పెట్టుకోవచ్చో చూపిస్తాను. 4 మామిడికాయలను తీసుకుని పిల్లర్తో తొక్క తీసుకుందాము. అదేవిధంగా అన్ని కాయలు కూడా తొక్క తీసుకున్న తర్వాత ముక్కలు కట్ చేసుకుందాము. ముక్కలు ఏ విధంగా కట్ చేస్తున్నామో చూడండి. ముక్కలు ఇదే విధంగా పల్చగా ఇదే సైజులో కట్ చేసుకోవాలి. అన్ని కాయలు కూడా ముక్కలు కట్ చేసుకున్న తర్వాత కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలన్నీ కూడా స్టీల్ పళ్ళెంలో వేసుకుని 5 గంటలు ఎండబెట్టుకుందాము. పచ్చడికి కావాల్సిన మెంతుల్ని పాలలో వేసుకుని దోరగా వేపుకుందాము. మెంతులు దోరగా ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని పౌడర్ చేసుకున్న తర్వాత బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకుందాము. మనం పచ్చడి కలుపుకునేటప్పుడు ఎంత క్వాంటిటీ కావాలితే అంత క్వాంటిటీ వేసుకోవచ్చు. పులుసు పెట్టుకుని వెల్లుల్లిపాయ రెబ్బల్ని మిక్సీ జార్లో వేసుకుని బరకగా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకుందాము. 5 గంటల పాటు ఎండిన మామిడికాయ ముక్కలను తీసుకుని 200 గ్రామ్స్ కారం, బౌల్లో సగం ఉప్పు, సరిపోకపోతే తర్వాత వేసుకోవచ్చు, 3 స్పూన్లు మెంతిపిండి, 1 స్పూన్ మెంతులు వేసుకున్న తర్వాత ముక్కలకి ఉప్పు కారం మెంతిపిండి పట్టేటట్టు ఒకసారి బాగా కలుపుకుందాము. ఎండిన మామిడికాయ ముక్కలకి కారం ఉప్పు మెంతిపిండి పట్టిన తర్వాత మధ్యలో గుంట కింద చేసుకుని బరకగా మిక్సీ పట్టుకున్న వెల్లుల్లిపాయ ముద్దను పెట్టుకుందాము. స్టవ్ వెలిగించి మూకుడు పెట్టుకుని 1/2 kg వేరుశనగ నూనె వేసుకుందాము. ఆయిల్ కాగిన తర్వాత 1 స్పూన్ మెంతులు వేసుకుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు మెంతులను ఫ్రై చేసుకుందాము. మెంతులు ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పచ్చడి మధ్యలో వెల్లుల్లి ముద్దపై వేడి నూనెను వేసుకుందాము. వేడి నూనె వేయగానే వెల్లుల్లి బాగా మగ్గి పచ్చడి అంతా కూడా కలుపుకున్న తర్వాత మంచి ఫ్లేవర్ వస్తుంది. పచ్చడి అంతా బాగా కలుపుకున్న తర్వాత డబ్బాలోకి తీసుకుని 3 రోజులు ఊరనిద్దాము. డబ్బాలోకి తీసుకున్న తర్వాత స్పూన్తో సమంగా చేసుకుని మూత పెట్టుకుని 3 రోజులు ఊరనిద్దాము. మాగాయ పచ్చడి 3 రోజులు ఊరిన తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని గాజు సీసాలోకి తీసుకుందాము. మాగాయ పచ్చడి ఎంత ఈజీగా చూసారు కదా. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. బాయ్ ఫ్రెండ్స్.